సైనిక పాటవాన్ని సగర్వంగా చాటి చెప్పేలా భారత్ ఒక్కరోజు వ్యవధిలోనే 3 క్షిపణులు పృథ్వీ-2, అగ్ని-1, ఆకాశ్ ప్రైమ్లను విజయవంతంగా పరీక్షించింది. నిర్వహణ సాంకేతికతకు సంబంధించిన పరిమితులను అవి సజావుగా అందుకున్నాయని రక్షణ శాఖ వెల్లడించింది. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులైన పృథ్వీ-2, అగ్ని-1లను ఒడిశాలోని చాందీపూర్లో సమీకృత పరీక్షా కేంద్రం నుంచి గురువారం స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షించింది. పృథ్వీ-2 క్షిపణి 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తోంది. అది 500 కిలోల పేలోడ్లను మోసుకెళ్లగలదు. అగ్ని-1 క్షిపణి 700 నుంచి 900 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఇది 1000 కిలోల పేలోడ్ను మోసుకెళ్లగలదు. మరోవైపు ఎత్తైన ప్రాంతాల్లో పోరాట సామర్థ్యాలను మరింత పెంచుకునే లక్ష్యంతో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ ప్రైమ్ క్షిపణి లద్దాఖ్లో పరీక్షించారు. 2 హైస్పీడ్ గగనతల లక్ష్యాలను అది విజయవంతంగా అందుకుంది. ఆకాశ్ ప్రైమ్ అనేది భారత సైన్యం కోసం రూపొందించిన ఆకాశ ఆయుధ వ్యవస్థలోని అప్గ్రేడెడ్ వేరియంట్. సముద్ర మట్టం నుంచి 4500 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న ప్రాంతాల్లో లక్ష్యాలను ఖచ్చితంగా చేరుకోగలదు. దేశీయంగా అభివృద్ధి చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను తాజాగా అందులో పొందుపరిచారు. ప్రస్తుతం లద్దాఖ్లో వాస్తవాధీన రేఖ LACకు చేరువగా ఈ క్షిపణి పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది.